गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलत्रायिणे गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुविद्यकलक्षेत्रे गुरुधर्मसकाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुरुत्वाय गन्धमत्ताय भोजनप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि చాలా సంతోషం. ఓం శాంతి. ఈ బట్టీకి చాలా దూర దూర ప్రాంతాల నుండి కూడా విచ్చేసేసారు. అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలుపుతున్నాం. ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్ నుండి కూడా మనకి టీచర్ అక్కయ్య అయినటువంటి నర్మదా అక్కయ్య గారు వచ్చేసారు. మరి నర్మదా అక్కయ్య గారు ఈ యొక్క భక్తి గురించి స్వాగత ఉపన్యాసం కొద్ది మాటల్లో చెప్తారు. మనందరికీ తెలుసు, భక్తి అంటేనే ఆత్మని జ్వాలాముఖి స్థితిలో తీసుకెళ్ళడానికి ఇది ఒక గొప్ప అవకాశం. బాబా కూడా చెప్తూ ఉంటారు, ప్రస్తుత పరిస్థితిలో పిల్లలందరి యొక్క సేవ కావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే మనసా సేవ. సంఘటన శక్తి చాలా శ్రేష్టమైనటువంటి శక్తి. బాబా కూడా మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, వికర్మలు వినాశం చేసుకోవాలి, అనేక జన్మల లెక్కాచారాన్ని సమాప్తి చేసుకోవాలి అంటే ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో మనవి
మానసికంగా శారీరకంగా సంబంధాల నుంచి ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటి నుండి తొందరగా సమాప్తి చేసుకోవాలి అంటే సంఘటిత యోగం చాలా ఉపయోగపడుతుంది అని. కాబట్టి మనకి ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరూ మంచిగా స్థితిని తయారు చేసుకొని, అంటే ఎప్పుడైతే మనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంటే మీరు ఏ రోజైతే అనుకున్నారో ఇక్కడికి రావాలి అని, ఆ రోజు నుంచినే మన బట్టి కార్యక్రమం మొదలైపోయింది. ఇక్కడికి అడుగు పెట్టారు అంటేనే బట్టీలో ఉన్నట్లే. కానీ ఇప్పుడు మనం తిలకం పెట్టుకొని ప్రారంభోత్సవాన్ని చేశాము అంటే ఇంకొంచెం స్ట్రిక్ట్గా మన పైన మనం అటెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సంకల్పంలోనూ మన స్థితిని తయారు చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి లక్ష్యం ఉంది కదా పిల్లలందరికీ, దాన్ని దృఢంగా ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకొని స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఇంకా అన్నయ్య అందరూ ఆల్మోస్ట్ ఆల్ వైట్ డ్రెస్లో ఉన్నారు. అక్కయ్యలకు అందరికీ వైట్ డ్రెస్ ఉంది అని అనుకుంటాను. చేతులెత్తండి, వైట్ డ్రెస్ ఉందా? రేపటి నుంచి ఇక్కడ అందరూ ఫలిస్తాలే కనిపిస్తారు. మనం ఉన్న ప్లేస్ కూడా చాలా సైలెన్స్లో ఉన్న ప్లేస్లోకి వచ్చారు అంటే మన డ్రెస్ కోడ్ కూడా అలాగే వైట్ డ్రెస్ ఉంటే చాలా బాగుంటుంది. ఈ రోజు నుంచినే మనం బట్టీలో ఉన్నాం. రేపటి నుంచి ఇక్కడ అందరు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ సూక్ష్మవతనం యొక్క అనుభూతి చేయించే బాధ్యత మనందరిపైన ఉంది. డ్రెస్సే కాకుండా సంకల్పాలపైన కూడా అటెన్షన్ ఇచ్చి ఈ సంఘటన యొక్క లాభాన్ని అందరం తీసుకున్నాం. చెప్పారు కాబట్టి మనమందరం కూడా ఇంట్లో అయితే సేవ చేస్తున్నాం, మనసా సేవ. కానీ అందరం కూడా సంఘటితం అయ్యాము అని అంటే దీని యొక్క పూర్తి లాభాన్ని మనం పొందాలి. అందువలన ఎట్టకేలకి మనం అందరం కూడా ఇక్కడ సంఘటితం అయిపోయాం, చేరుకున్నాం. ఇంకేంటి విషయాలు గుర్తొస్తున్నాయి ఎవరికైనా? ఇంకేంటి విషయాలు ఏమొద్దు. ఎలాగైతే మనం మధువనానికి వెళ్ళామనుకోండి, మధువనం వెళ్తే ఆ 3 రోజుల పాటు 4 రోజులు కూడా కానీ ఇంకా మధువనాలు ఉంటాం కదా, అలానే మనం కూడా ఇదే సంకల్పం చేయండి. ఈ యొక్క లాభాన్ని మనం పూర్తిగా తీసుకోవాలి. కంప్లీట్గా సైలెన్స్ స్థితిని ప్రాక్టీస్ చేద్దాము. మరి దీనికోసం మరి సంకల్పాలపై కూడా అటెన్షన్ ఉంచమని చెప్పారు అక్కయ్య గారు. అలానే అంటే మనస్సు యొక్క మౌనంతో పాటుగా స్థూలం యొక్క మౌనం కూడా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? రేపు ఉదయం అమృత వేళ నుంచి కూడా రాత్రి నిద్రించే వరకు కూడా పూర్తిగా మౌనం ఉంటే బాగుంటుంది. నేను అలా ఉండగలుగుతాను అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తాను మమ్మీలో. వెరీ గుడ్, చాలా సంతోషం, చాలా సంతోషం. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు కంప్లీట్గా మా చిన్నతనంలో మధుబన్ వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే ప్రకాశం మీద అది బయట గేట్లన్నింటిలో క్లోజ్ చేయించేసేటటువంటి వాళ్ళు. బయట షాపింగ్కి వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్ళినటువంటి 3 రోజులు 4 రోజులు బాబా మిలన్ అయిపోయేంత వరకు కూడా కంప్లీట్ సైలెన్స్ స్థితిలో ఉండేటటువంటి వాళ్ళం. తరువాత రోజు నుంచే గేట్ ఓపెన్ చేసేటటువంటి వాళ్ళు షాపింగ్లే చేస్తుంటూ ఉంటారు. రకరకాల ఊర్ల నుంచి వచ్చారు, వాళ్ళందరితో ఆ మాటలు మాట్లాడాలి, ఈ మాటలు మాట్లాడాలి. ఉందా ఏమన్నా? డ్రామానుసారంగా అందరినీ కూడా కలవడం జరిగింది. అందరూ ఆత్మని కదా. కాబట్టి స్మైల్ పడి చాలు, ఆత్మిక చిరునవ్వు అని అంటారు కదా, చాలు. ఎక్కువ మాటలకి రావద్దు. అంతేకాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం వద్దు మనకి. ఎందుకంటే వచ్చి దేనికోసం మనము యోగం యొక్క స్థితిని తయారు చేసుకోవడం కోసం, వృద్ధి చేసుకోవడం కోసం. కాబట్టి అందరూ కూడా రేపు ఉదయం అమృతవేళ నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా మిగతా ఎవరైతే సైలెన్స్ ఉండలేమంటారో వాళ్ళు కొంచెం తక్కువ మాట్లాడండి. నేను కూడా ఉందాం అనుకుంటా కానీ కుదరదు. ఎందుకంటే ఏదో రూమ్ కావాలి, అది కావాలంటారు కదా. కాబట్టి అందరూ కూడా అలా చేయండి. మరి అదేవిధంగా మనందరి యొక్క అదృష్టం ఏంటంటే టీచర్ అందరూ కూడా చాలా మంది వచ్చేసారు. ఎప్పుడు కూడా అంత నిండుగా ఉండరు. సుమారుగా 8 మంది 10 మంది అక్కలు వచ్చేసేసారు. మనందరి యొక్క అదృష్టం. మరి వాళ్ళందరి యొక్క దృష్టి ద్వారా కానివ్వండి, వాళ్ళందరి యొక్క క్లాసెస్ ద్వారా కానీ మన యొక్క ఉన్నతి మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. మన లక్ష్యం ఇదే. వీలైనంత వరకు కూడా యోగంలో కూడా స్థితిని తయారు చేసుకోండి. యోగానికి టైం ప్రకారంగా వస్తూ ఉండండి.
సమయాన్ని సాఫలం చేసుకోండి. ఉన్న సమయం కొద్ది సమయం. యాక్చువల్ ఏంటంటే ఇప్పటి నుంచి కూడా సంవత్సర కాలం నుంచి అనుకుంటాను, ప్రతిసారి కూడా శుక్రవారం సాయంత్రం స్టార్ట్ అవుతుంది, శనివారం ఉండేసి ఆదివారం మధ్యాహ్నంతో ప్రోగ్రామ్ అయిపోతుంది. కానీ ఇదే ఫస్ట్ టైం ఇలాగా మార్పు చేయలేదు. ఎందువలన అంటే మనకి సోమవారం కలిసి వచ్చింది. ఎందువలన అంటే బాబా మిలన్ యొక్క కార్యక్రమం కలిసి వచ్చింది. కాబట్టి అన్నయ్య గారు చాలా పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ప్రొజెక్ట్ అనేది అందరి కోసం ఏర్పాటు చేయించడం జరిగిందనమాట. మరి అన్నయ్య గారికి ఒక్కసారి చేస్తున్నారు. ఎందుకంటే మనం మధువనం వెళ్ళాలి అంటే చాలా చాలా దూరం అయిపోయింది. ప్రస్తుత వర్తమాన పరిస్థితుల దృష్ట్యా మనం వెళ్ళలేకపోతూ ఉన్నాము. మరి అలాగా సేమ్ మధువనంలో ఉన్నట్లుగా మనం అందరం కూడా సంకల్పం చేయండి, అదే స్థితిలో ఉండండి. రేపటి రోజున మధుమలో ఎలాగైతే డైలీ చార్ట్ ఉంటుందో అదే ప్రకారంగా ఇక్కడ కూడా జరుగుతుంది. రేపటి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి రేపు ఉదయం క్లాస్ అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలిసే రూపంలో చెప్పడం జరుగుతుంది. మరి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి వచ్చినటువంటి భాగ్యలక్ష్మి అక్కయ్య గారు ఈ తపస్య భక్తి గురించి శుభ సంకల్పం మాట్లాడతారు. మంచి ఆలోచన. ఈరోజు మురళి విన్నారా? అందరూ చదువుకున్నారా? ఎంతమంది చదువుకున్నారు? విన్నారు? చేతులు ఎత్తండి. ఈరోజు మురళి హెడ్డింగ్ ఏంటి చెప్పండి. ఈరోజు ఏం చెప్పారు బాబా? ఎవరు చెప్తారో చూద్దాం. పరదార్థ బాబాను రాజీ చేసుకునేటటువంటి విధానం కోసం చెప్పారు బాబా. అవునా? బాబాకు ఏ పాఠం ఇష్టం? 1 అనే పాఠం ఇష్టం. అవునా? అయితే ఒకే బాబా, ఒకే మురళి, ఒకే శ్రీమతము, ఒకే మతం, ఒకే కులము, ఒకే ధర్మం, అన్నీ ఒక్కటే అంటారు కదా. ఏక్ బాబా దూసరా నా కోయి. అయితే మనం బాబా అంటారు కదా, సంగమయుగం అంటేనే సంబరాలయుగం, ఆహాయుగము, ఓహో యుగం. అవునా? సంతోషమే సంతోషం. ఏం పోయినా కానీ ఏం పోగొట్టుకోకూడదు అంటారు బాబా. సంతోషాన్ని పోగొట్టుకోవద్దు అంటారు. అయితే బాబా ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఈ 1 అన్న పాఠం ఎందుకు బాబాకి ఇష్టము అంటే, అందరం కూడా ఒకే విధంగా బాబాకి ఎలా ఇష్టమో ఆ విధంగా నడుచుకునే పిల్లలందరూ ఇక్కడ చేరుతున్నారని చెప్పి మేము అనుకుంటున్నాము. అవునా? ఎందుకంటే 1 బాబాకి ఎలా ఇష్టమో మాకు కూడా ఒకటే ఇష్టం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నిజంగానే ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే రాజ్యంలోకి వెళ్ళేవాళ్ళం కదా. ఇక్కడ ద్వంద్వం లేదు కదా. అయితే ఒక్క బాబా స్మృతిలో అంటే బట్టి అక్కడ మనకి హెడ్డింగ్ ఏముంది? తపస్య బట్టిలో సర్వగుణ సంపన్న యోగ బట్టి, సంపన్నులుగా అయ్యే యోగ బట్టి. మరి ప్రతి బట్టీలో కూడా అదే పోతుంటుంది. ఎందుకు ఉంటుంది? మనం ఇంకా ఆ సంపన్నులుగా కాలేదు. ఏ విధంగానైతే బాబా రోజు కూడా బాబు సమాన్ భవ అని చెప్తారో ఆ విధంగా సర్వగుణ సంపన్నులుగా కావాలి. వాటిల్లో ముఖ్యంగా బాబా చెప్పారు మనందరికీ కూడా. బ్రహ్మ బాబా చివరిసారి చెప్పిన 3 మహావాక్యాలు ఏంటి? నిరాకారి, నిరాకారి, నిర్వికారి, నిరాకారి. మరి మనమంతా కూడా తపస్సు చేసుకోవడం కోసం వచ్చాము తపస్య బట్టిలోకి. మరి తపస్సు చేసుకోవాలి అంటే ఏదో కాసేపు క్లాస్ టైంలో కూర్చొని యోగం చేసుకోవడం కాదు కదా. బాబా మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు తపస్సు చేసుకోవడానికి. రేపు సోమవారం మధుర మౌన వ్రతం, పూర్తి మౌనంగా. ఇందాక నుంచి ఇప్పుడు బట్టి అంటేనే మౌనం కదా. బాబా ఇప్పుడు కూడా ఏం చెప్తారు? మీ మీద ప్రేమతో, మనందరి మీద ప్రేమతో బాబా సైలెన్స్కి, ధ్వనికి అతీతంగా ఉండే బాబా
ధ్వనిలోకి వచ్చారు. ఎవరి కోసం? మనందరి కోసం. మరి మనం ఏం చేయాలి? ధ్వనిలో ఉన్న మనందరం ధ్వనికి అతీతంగా వెళ్ళిపోవాలి. చూద్దామా? మరి సూక్ష్మవతనం అన్నారు కదా బాబా, రేపంతా కూడా పరిసరాలు తిరుగుతూ సూక్ష్మవతనం ఎలా ఉంటుందో చూపించాలి. బాబాకి ఎప్పుడు కూడా చెప్పే వాళ్ళకంటే కూడా చేసే వాళ్ళంటేనే ఇష్టం. ఎవరు చేస్తారో చూద్దాం. వాళ్ళకు బాబా ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తారు. వరదాత బాబా మనకి ఎన్నో వరదానాలు ఇచ్చారు. మనం బట్టీకి ఎందుకు వస్తున్నామంటే మనల్ని మనం సూక్ష్మంగా పరిశీలించుకొని ఇంకా మనలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకోవడం కోసం, సర్వగుణ సంపన్నులుగా కావటం కోసం. అయితే ఈసారి బట్టీలో 3 రోజులు కదా, ఈ రోజు మొదలైంది, రేపు ఎల్లుండి. ఈ 3 రోజులు కూడా బట్టీలో అసలు నా దగ్గర నిరాకారి స్థితి ఎంతవరకు తయారైంది. నేను నిరాకారి ఆత్మను, పరంధామం నుండి వచ్చాను, పాత్ర పోషించడానికి వచ్చాను, నా పాత్ర పూర్తి చేసుకొని మళ్ళా నేను తిరిగి వెళ్ళిపోవాలి. అయితే ఎంతవరకు నాకు అసలు నా స్వరూపంలో నేను ఉండగలుగుతున్నాను అనేది పరిశీలించుకొని ఈ రాత్రి రేపటి వరకు ఏ స్థితిని పరిశీలించుకోవాలి? నిరాకారి స్థితి. ఓకేనా? రేపటి రోజున నిర్వికారి స్థితి. అంశం కూడా మన లోపల వికారాల యొక్క అంశం కూడా ఉండకూడదు. అయితే అందరం కూడా అనుకుంటున్నాం కదా, మేము పవిత్రంగా ఉన్నాము, సంపూర్ణ పవిత్రత, 30 సంవత్సరాల పవిత్రత ఉంది మా దగ్గర, 25 ఏళ్ల పవిత్రత అంటాము. కానీ బాబా అంటారు, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండాలి పవిత్రత అంటే. వ్యర్థ సంకల్పం చేయడం కూడా అపవిత్రతే అని చెప్తారు బాబా. పవిత్రత యొక్క పరిభాష మనకి ఎంతో గోప్యంగా చెప్పారు, విన్నాము, మనందరికీ తెలుసు. అది రేపటి రోజున పరిశీలించుకోవాలి. ఏ విధంగా కూడా అంశం కూడా మన దగ్గర అపవిత్రత అనేది ఉందా, నేను సంపూర్ణ పవిత్రంగా అయ్యానా అని పరిశీలించుకొని మనల్ని మనం నిర్వికారి స్థితిని చెక్ చేసుకోవాలి. 3వ రోజున అసలైన పాఠం అది కదా, నిరహంకారి స్థితి. ఎంత గొప్ప స్థితితో బాబా అంటారు, కామక్రోధ లోభ మోహ అహంకారాలు. అహంకారం అనేది 5వ స్థానము, కానీ నెంబర్ 1 అదే అయిపోతే. ఏ మాత్రం సూక్ష్మంగా మనలో అభిమానం అహంకారం వచ్చినా 5 అంతస్తుల మేడ నుంచి పడిపోతాం. అవునా కదా? అసలు అహంకారం అనేది జ్ఞాని యోగుల దగ్గర ఉండకూడదు. కరో తపస్య, చక్కగా తపస్సు చేసుకుందాం. సరేనా? తపస్సు చేసుకుంటూ చక్కగా ఈ 3 రోజులు కూడా, రేపైతే ఫుల్ మౌనం ఉండాలి. కాస్త కోస్త కన్స్ట్రక్షన్ కాదు, పూర్తి మౌనం సైగలతోటి. రేపంతా కూడా బాబా యొక్క చిన్న మినీ మధువనం. అందులో బాబా వచ్చే రోజు ఒకటి, సోమవారం కార్తీక సోమవారం ఒకటి, చాలా విశేషమైన రోజు ఏకాదశి కూడా. 3 విశేషతలు కూడుకొని ఉన్నది రేపటి రోజున. అందువల్ల అందరూ కూడా లక్ష్యం పెట్టుకొని మనందరం మనల్ని మనం స్వపరివర్తనమే విశ్వ పరివర్తన, స్వకళ్యాణమే విశ్వ కళ్యాణం. అవునా? అందువల్ల అందరూ కూడా ఈరోజు కూడా బాబా అందరూ ఇచ్చిపుచ్చుకోండి అన్నారు. ఏం ఇచ్చిపుచ్చుకోవాలి మనందరం? ఈరోజు మురళిలో చెప్పారు బాబా. మురళి మననం చేయట్లేదా? ఇవాళ రాకపోకల ప్రయాణంలోనా? ప్రయాణంలో కూడా చదువుకోమన్నారు కదా బాబా. మురళి రోజుకి ఎన్నిసార్లు చదువుకోమన్నారు? 21 సార్లు చదువుకుంటే 21 జన్మల సౌభాగ్యం దొరికేస్తుంది. అవునా? అందువల్ల ఎవరికి వాళ్ళు రోజు మురళి కూడా ఖాళీ ఉన్నప్పుడు చదువుకుంటూ ఉండండి. బాబా చెప్పారు, ఈరోజు ప్రేమనిచ్చి పుచ్చుకోండి. బాబా ప్రేమ సాగరుడు కదా. మరి ఎటువంటి ప్రేమ అనేది? సత్యమైన, నిస్వార్థమైన, నిష్కల్పషమైన ఆత్మిక ప్రేమ. ఈ ప్రేమని మనం అందరం కూడా ఇచ్చిపుచ్చుకోవాలి. ప్రేమని ఇచ్చిపుచ్చుకోవటం అంటే మన కళ్ళల్లో తెలిసిపోతుంది ఎటువంటి ప్రేమ ఉన్నది అనేది. ఆవులను చూస్తున్నారు కదా, వాటి కళ్ళల్లో ఎంత ప్రేమ ఉంది, పలకరించినయా మనందరినీ. మరి అవే నోరులేని జీవాలు ఎంత ప్రేమగా వచ్చి మనం అక్కడ తలుపేస్తే కూడా వచ్చి లోపలికి చూస్తున్నాయి. వాటి కళ్ళల్లో అంత ప్రేమ ఉంది. మరి మన కళ్ళల్లో, మన మాటల్లో ఆ ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటే సతీగా మాకొద్దు బాబా, ఇక్కడే మీతో కలిసి ఉంటాము అంటాం. సరేనా? అందువల్ల మనందరం కూడా కలిసిమెలిసి చక్కగా బట్టి యొక్క లాభాన్ని తీసుకుందాము. వెళ్ళేటప్పుడు కూడా బాబా తరఫున అన్నయ్య కూడా మనకి కానుకిస్తుంటారు. బాబా సూక్ష్మంగా ఇస్తారు, సూక్ష్మంగా అందరి ఆశీర్వాదాలు ఉంటాయి. స్థూలంగా కూడా కానుక తీసుకుని వెళ్తాం. మధువనం నుంచి వెళ్తున్నప్పుడు ఎలాగైతే బాబా మనకి కానుకిస్తారు, మధువనం కానుక, అలాగా. అయితే ఈసారి కానుక స్థూలంగా, సూక్ష్మంగా కూడా ఏ కానుక తీసుకెళ్దాం మనందరం?
నిరాకారి, నిర్వికారి, నిరాకారి. సరేనా? ఆ విధంగా లక్ష్యం పెట్టుకొని మనందరం మంచిగా శాంతిగా కూర్చొని బాబాతో తపస్సు చేసుకొని 25 రోజుకి 24 గంటలు. ఇప్పుడు మొదలైంది కదా, మనం వెళ్ళే వరకు 2 రోజులు రాత్రి పగలు కలిపితే 48 గంటలు ఇంకా ఎక్కువే ఉంటాయి. అవునా? తక్కువలో ఎక్కువ 21 గంట లేక 16 కళలు. రేపు సద్గురువారం, కార్తీక పున్నమి కూడా. సద్గురువారం, కార్తీక పున్నమి విశేషమైన రోజులు. కార్తీక మాసము అంటే గురువారం అని, వచ్చే గురువారం. అందువల్ల 16 కళలకు గుర్తు 16 గంటల యోగం. లేదా సంపూర్ణంగా మొత్తం అసలు చేసుకోవాలి, కానీ వెళ్ళేలోపు ఎన్ని గంటలు యోగం చేసుకున్నాం అనేది నోట్ చేయండి. ఓకేనా? యోగంలో కూర్చున్నామంటే ఆటోమేటిక్గా శాంతిగా అయిపోతుంది. సైలెన్స్ శక్తి ఉంది, శాంతి శక్తి జమ అవుతుంది. ఓకేనా? పోటీనా? ఎవరైనా ఎక్కువ గంటలు చేద్దామో చేసుకోగలమో చూద్దాం. ఓకేనా? బట్టి అంటే అది పోటీ పడాలి, యోగం మంచిగా చేసుకుందాం. ఓకేనా? అందరికీ కూడా చాలా చాలా బాప్దాదా పరమప్రియుడు, పరమపిత, పరమ శిక్షక్, పరమ సద్గురువు, సర్వేశ్వరుడు, లోకేశ్వరుడు, పరమేశ్వరుడైన బంగారు బాబా తరపున అందరికీ కూడా భక్తి యొక్క శుభాకాంక్షలు. తపస్సు చేయడానికి ఏదో వచ్చిందో చేసేద్దాం. తపస్సు ఏంటి? తపస్సు అంటే ఒక్కని వారిగా ఉండడం. తపస్సు అంటే మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయడం. తపస్సు అంటే ఏకాంత ప్రియులుగా ఉండడం. తపస్సు అంటే ఆలోచించి ఇలా పాయింట్స్ చాలా వస్తూ ఉంటాయి మీకు కూడా. ఇంకంతే, ఇదే చింతన, ఇదే ధూమ్ లోపల నడుస్తూ ఉండాలి. బిఫోర్ లాస్ట్ టైం అనుకుంటాను, అన్నయ్య ఎక్కువ యోగమే చేస్తున్నాం అన్నయ్య, క్లాసులు వదిలేండి అనుకుంటున్నా. మరి మనకి ఇప్పుడు క్లాసులు ఎక్కువ కావాలా, యోగం ఎక్కువ కావాలా? ఏం కావాలి? ఎందుకంటే ఈ రోజు లోపల క్లాసులు అంటే యూట్యూబ్లో వినేస్తూ ఉన్నాము, జూమ్ మీటింగ్లో వినేస్తూ ఉన్నాము కదా. అందులో ఎక్కువ సమయం యోగానికి ఇంపార్టెన్స్ ఇద్దాం. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్, చాలా సంతోషం. మామూలుగా కూడా బట్టీకి ఎవరిని వెళ్తే మొన్నేనండి 15 రోజుల క్రితం బట్టీకి వెళ్ళింది, మళ్ళీ ఏడెళ్తామండి అని అంట. కానీ ఇక్కడ ఎప్పుడెప్పుడు 15 రోజులు అయిపోతుందా, మరలా వద్దామని వస్తుందని ఇంత అసలు. అవునా కదా? లాస్ట్ టైం వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారు మీరు చూసారా? ఏంటి 15 రోజులకే రిటర్న్ రావాలని అనిపిస్తుందా లేదా? అంటే ఇక్కడ ఆకర్షితం చేస్తుందంటారా లేదా? బాబా ఉన్నారు, బాబా రప్పించుకుంటూ ఉన్నారు కదా. నాకైతే అనిపిస్తుంది పక్కాకి వెళ్ళడం రావడం జరిగింది. ఇక్కడే ఉంటే పోతే కదా. అసలు 15 రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి అసలుకి. ఇప్పుడు చూడండి, వాళ్ళ తారీఖు ఎంత? 14, 15, 16 దాకా ఇక్కడే ఉంటా, వెళ్ళేసి 17, మళ్ళీ 28 మొదలు కదా. ఈసారి ఏంటంటే బాప్దాదా మిలన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి మిలన్ డేట్ లో కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన. మరి ఇక్కడే చేద్దామా? ప్రతిసారి మిలన్ ఇక్కడే వద్దామా? లేదు మామూలుగా మా సెంటర్లో చేసుకోకపోతే ఎట్లా మిలను అని అంటారా? ప్లాన్ చేయండి, ఆలోచించండి. మరి ఏదైనా కానీ తపస్సు కోసం ఎక్కువ సమయం కేటాయించుతాము. ఎక్కువ వీలైనంత వరకు కూడా మనస్సు యొక్క మౌనాన్ని, స్థూలంగా మాటల యొక్క మౌనాన్ని కూడా ఉంచుతాం. కంప్లీట్గా దీని యొక్క లాభాన్ని మనం తీసుకుందాము. 2 మాటలు మరి ఈ బట్టీకి మీరు చేసినటువంటి చంద్రలేఖ అక్కయ్య గారు కూడా స్వాగత వచనాలు 2 మాటలు చెప్తారు. ఎందుకంటే టైం అయిపోయింది కదా, మనమే మాట్లాడుతూ ఉన్నాం. మన అన్నయ్య గారు ఇప్పుడే మీరే అన్నారు, బట్టి అన్నారు, తపస్సు అన్నారు, మీరే క్లాసులు తీసేసుకుంటున్నారు, మీరే చెప్పేస్తున్నారు అని అనుకోవచ్చు. అలా ఏం లేదు కదా. 2 నిమిషాలు అక్కయ్య గారు, చంద్రలేఖ అక్కయ్య రామచంద్రాపురం నుంచి వచ్చారు. 2 నిమిషాలు స్వాగత వచనాలు పడుతుంది. ఓం శాంతి. మరి అందరూ కూడా ఈ యొక్క తపస్సు బట్టికి ఆకర్షితం అయ్యి పరుగు
పరిపరిన వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, పరమాత్మ కృష్ణుడు. మరి మీరందరూ ఎవరు గోపకులు. మరి కృష్ణుడి యొక్క పిల్లలు వాయిస్తుంటే గోపికలందరూ కూడా పరిపరిన వస్తారు కదా. అలాగే మన బట్టీకి వచ్చాం, అలాగే ఈ బట్టీకి కూడా వచ్చాము. మరి ఎందుకంటే ఇక్కడ భగవంతుడి యొక్క శక్తి, బాలకృష్ణ యొక్క మాటల యొక్క పవరు, రామన్న యొక్క పవరు, ఇవన్నీ కూడా వెంటబెట్టిన వాళ్ళని బాబా పవర్తో తీసుకొచ్చేస్తున్నమాట. అందుకని ఈ సంఘటన యొక్క యోగ శక్తి అందరికీ కూడా పాస్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సంఘటనలో యోగం చేసుకోవాలని అంటూ ఉంటారు. అందుకని అందరూ కలిసి యోగం చేసుకుంటే బాగుంటుందనే భావంతో అందరూ వీటికి రావటం అనేది జరుగుతుంది. మరి యోగం అయితే చేసుకుంటున్నాం, కానీ ఆ యోగం పరమాత్మతో మన యొక్క లింకు జోడింపబడి ఉంటుందా, పరిపరి విధాలు భ్రమిస్తూ ఉందా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బాబాయ్ ఈరోజు మళ్ళీలో కూడా చెప్పారు కదా. మరి నేను నాతో ఎవరైతే యోగం జోడిస్తూ ఉంటారో, యోగం ఏ వ్యర్థ సంకల్ప వికల్పాలు లేకుండా నాతోటి ఒక బాబా తప్ప ఎవరు లేరనే సంకల్పంతో ఉంటారు, వారు క్యాసింగ్ పవర్ ఉంటుందంట. ఎంతైతే క్యాసింగ్ పవర్ ఉంటుందో అప్పుడు మనం అనేక సంకల్పాలు కూడా క్యాచ్ చేయగలుగుతాం. అది పరమతము మన్మతము లేకుండా ఉండాలి, పరమాత్మ యొక్క మతంతోనే ఉండాలి. అలా ఉంటుందా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. కానీ నాకు ఒక బాబా తప్ప ఎవరూ లేరు అనేది జ్ఞానంలోకి వచ్చిన మొట్టమొదట్లో వీళ్ళందరూ కూడా నాకు ప్రమాణం చేశారు, ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞను మీరు ఎంతవరకు నిలబెట్టుకున్నారనేది మీకు మీరు పరిశీలించుకోండి. ఒకవేళ ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నట్లయితే బాబా మనకంట ఒబీడియెంట్ సర్వెంట్ లాగా జీ హజూర్ అని మన ఎదురుగా నిలబడతారంట. మీరెందుకలా మోస్తున్నారు బరువు, నాకు ఇవ్వండి, మీ బరువు నేను మోస్తాను అంటే పిల్లలు ఏం చేస్తారంట, వద్దు బాబా నాకు అలవాటు అయిపోయింది, ఏమో మోసుకుంటాను అంటున్నారంట. అవునా? అందుకని మీ బరువంతా కూడా నేను మొయ్యడం కోసం వచ్చాను. మీరు ఎప్పుడైతే నా ఒక్క మాట ప్రకారంగా మీరు నడుస్తూ ఉంటారో అప్పుడే మీరు అందరూ కూడా ఈ విధంగా చేయగలుగుతారు. అందుకని మీరు నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేయండి. ఒక బాబా యొక్క శృతిలోనే ఉండండి, ఎలాంటి పరమతము మనమతంలోకి రాకండి అని చెప్పారు బాబా. మీ అందరి యొక్క మీరు ఎలా చేస్తున్నారని కూడా నేను చూస్తున్నాను. మీ రిజిస్టరు చరిత్ర అంతా కూడా నా దగ్గర ఉంది, కానీ నేను పేరు చెప్పను అన్నారు బాబా. పేరు చెప్పరండి, చెప్తే మళ్ళీ మనం ఎక్కడ బాబాకి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతామని భయం అయింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా నేను చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు బోలానాలుగా ఉంటాను. మిమ్మల్ని చూసేటప్పుడు మీ యొక్క లెక్కాసారం చేసుకునేటప్పుడు నేను స్ట్రిక్ట్గా ఉంటాను. అందుకని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. పరివర్తన చేసుకోవడానికి ఆధారం ఒక బాబా తప్ప ఎవరు లేరు. ఒక ఎన్ని సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా నాతోటే జోడించుకున్నట్లయితే అప్పుడు మీ యొక్క ప్రతిజ్ఞకి విలువ ఉంటుంది. అందుకని ఒక బాబా తప్ప ఎవరు లేరు అనే ప్రతిజ్ఞ అన్నారు కదా. నీతోటే తింటాను, నీతోటే ఉంటాను, నీతోటే నడుస్తాను, నీతోటే వస్తాను అన్నారు. ఆ మాటను నిలబెట్టుకోండి అని చెప్పారు బాబు. అందుకని మనం యోగం చేస్తున్నాం, కానీ చేసిన ప్రతిజ్ఞని, విన్నటువంటి జ్ఞానాన్ని జీవితంలో ఎంతవరకు నేను తీసుకొస్తున్నాను, ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాను అనేది ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ పరివర్తన చేసుకుంటూ ఉన్నట్లయితే చేసేటటువంటి యోగానికి మనకి ప్రతిఫలం ఉంటుంది. లేకపోతే లేదు, ఏదో కొన్ని కళ్ళవన్నట్టు మనకి వెళ్తూ ఉంటాయి, అలా పోతూ ఉంటాయి. అందుకని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, చేంజ్ అవుతూ ఉండాలి అని చెప్పారు బాబా. ఓం శాంతి. చాలా సంతోషం. తపస్సు చేయమన్నారు కదా, ప్రశాంతంగా ఇక్కడే కూర్చుందాం అనుకునేది. బాగుంటారు కదా, యోగం అంటే కేవలం కూర్చొని చేయడమే కాదు కదా, కర్మయోగం చేయాలి కదా. మరి కర్మయోగం చేస్తారా? లేదు ఇక్కడే కూర్చోమన్నారు కదా అన్నయ్య, తపస్సు చేయమన్నారు కదా, మేము ఇక్కడే కూర్చుంటామంటారా? పొద్దున్నే మీరు 5 గంటలకల్లా చేసేసారు అనుకోండి, రెడీ అయిపోయి స్నానం చేసి ఒకేసారి ఇక్కడికి వచ్చారనుకోండి, అమృతి వేళ సమయంలో అయిపోయాక ఒక 1 అవర్ మరి బండారిలో కూడా వెళ్ళి, ఎందుకంటే అక్కడ కూడా అందరూ చేతులు పడాలి కదా, అలా ఒక చేయి వేశారు 1 అవర్. మరి ఇంకా టీచర్ అక్కలు అయితే చాలామంది వచ్చారు.
బిక్కవరం నుంచి లక్ష్మి అక్కయ్య వచ్చారు, మరి నరసాపురం నుంచి మరి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు కూడా సుమారు ఒక 25 మందిని తీసుకొచ్చారు. ఒక్కసారి అక్కయ్య మాట్లాడాల్సింది, కానీ మనం మాట్లాడుతుంటే టైం అంతా ఇక్కడే అయిపోతుంది. కొన్ని సూచనలు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అనంత లక్ష్మి అక్కయ్య గారు 2 మాటలు చెప్తారు. మనకి తీసుకున్నాం కాబట్టి అన్నయ్య గారికి రేపు ఇవ్వడం అన్నయ్య గారికి ఈరోజు కొద్దిసేపు మాత్రమే మనతో ముచ్చటిస్తారు. అనంత లక్ష్మి అక్కయ్య గారు బట్టి నుంచి స్వాగత వచనాలు మాట్లాడతారు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. జానకి దాదిని మనం చూసినట్లయితే ఓం శాంతి అని 3 సార్లు పలికించేవారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆత్మస్వధర్మమైనటువంటి శాంతి స్థితిలో స్థిరమైపోవాలి అని చెప్పేసి. 3వసారి ఓం శాంతి అనేసరికి మీరందరూ కూడా కంప్లీట్గా శాంతి స్వధర్మంలో స్థిరమైపోండి అని చెప్పేటువంటి వారు. కాబట్టి మనందరం కూడా బాబా మిలన్కి వచ్చాం కదా ఇక్కడికి. ఇవాళ బాలకృష్ణ చూస్తున్నా నేను, ఎంత మనసుతో డాన్స్ చేస్తూనే ఉన్నారు చక్కగా. కాబట్టి అనేవి ఇంకా మైక్ ఇవ్వలేదు. అయితే మీ అందరికీ కూడా చాలా స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వకంగా స్వాగతం. చాలా చాలా ప్లేసెస్ నుండి కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ యొక్క సమయాన్ని, అలాగే రాను పోను మీ యొక్క ధనాన్ని, మీ యొక్క సంకల్పాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ వెచ్చించి వచ్చారు. వాటి యొక్క పూర్తి లాభాన్ని తీసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది, కానీ ఎక్కువ లాభాన్ని తీసుకోవాలి. ఈరోజు మనం 11 o'clockకే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల 4కి అనుకున్నాము. 4కి అది శుభాబా వచ్చేసారు ఇక్కడికి. అది డెకరేషన్ అయ్యేసరికి చిన్నగా ఈ టైం అయిందనమాట. యాక్చువల్గా ఈ మాసము కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా శివుణ్ణి స్మరించుకుంటారు. అలాగే మనం కూడా ఆ యొక్క శివబాబా సింబల్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనందరం కూడా శివబాబా సంతానం కాబట్టి ఆ యొక్క ప్రతిమను పెట్టాము. అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవడానికి, అంతేకాని పూజలు హారతులు ఇవ్వడానికి కాదు. భక్తి మార్గంలో అదంతా కూడా అయిపోయింది కదా. అయితే ఇప్పుడు కేవలం మనం కూడా ఒకసారి మన యొక్క తండ్రి అయినటువంటి శివుడి స్మారక చిహ్నాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా చూసినట్లయితే ఎంత కనుల విందుగా ఉంది. మనసు కూడా చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది అన్నమాట. ఆనందం వేరుగా ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి నుండి, ఈ రోజు నుండి, ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి మనకా మౌనం, ముఖకా మౌనం, మనస్సుతో మౌనం, నోటితో మౌనం. ఈసారి ఎగ్జామ్షన్ లేదు ఎవరికి. అంటే పర్వాలేదు, కొద్దిగా సేపు మాట్లాడుకోవచ్చు అనే ఎగ్జామ్షన్ అయితే లేదు. ఎందుకంటే మనం ఈసారి మిలనంలో బాబా మిలనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే మధుబన్ దాకా వెళ్ళడానికి కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి ఇంట్లో పర్మిషన్ లేదు. కానీ ఇక్కడ 100 సంవత్సరాలకు కూడా పర్మిషన్ ఉంది. ఎందుకంటే ఈ వాతావరణం కరోనా ఫ్రీ వాతావరణం. లోపలికి వచ్చిన తర్వాత మనకి లోపలికి రాకముందు ఆవులన్నీ కూడా ఆ కరోనాని ఆపేస్తాయి అన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత మనం సేఫ్టీ జోన్లోకి వచ్చేసాం. ఏ విధంగా సీత లక్షణం లేక లోపల ఉన్నంత వరకు సేఫ్టీగా ఉంది, అదేవిధంగా ఈ ఆవులన్నీ కూడా లక్షణం లేక లాంటివి. మనం సేఫ్టీ జోన్లో ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బట్టీకి రావచ్చు, దీని యొక్క లాభాన్ని తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ రోజు నుండి, ఇప్పటి నుండి మౌనాన్ని పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. రేపు ఎల్లుండి వరకు కూడా ఈ బట్టి ఉంది, మనకు తెలుసు కదా. ఎల్లుండి దాదాపుగా 2-3 గంటల వరకు కూడా ఇది రన్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు సైలెన్స్గా ఉండి బాబా యొక్క కలయిక చేసుకున్నప్పుడు దాని యొక్క అనుభూతి ఏ విధంగా ఉంటుంది ట్రై చేసి చూడండి. మౌనంగా ఉండి బాబాని విలీనం చేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, అమృత వేళ నుండి విలీనం చేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మాట్లాడుతూ విలీనం చేసుకున్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది, కార్యవ్యవహారాలు చేసుకుంటూ బాబాని విలీనం చేసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. రకరకాలైనటువంటి స్థితులు ఉంటాయి.
దీంట్లో నేను ఏ స్థితిని పొందాలి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ స్థితికి రీచ్ అయిపోండి. ఆ స్థితి వరకు చేరుకోండి. ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి. ఏదైతే మీ స్థితిలో ఉన్నారో ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళండి. దానికోసమే మిమ్మల్ని బట్టికి పిలవడం జరిగింది. రేపు సాయంత్రం అయితే బాబా పిల్లని మనం ప్రొజెక్టర్ ద్వారా చూస్తాము. ఇప్పటి నుండే బాబాని ఆహ్వానించుకుందాము. బాబాని మన తోడే ఉంచుకుందాము. బాబా మన తలపైన ఛత్ర ఛాయలాగా సదా సదా మన తలపైనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బాబా నా పక్కనే ఉన్నారు, నా తోడే ఉన్నారు, నా చేయి పట్టుకున్నారు, కంబైన్డ్గా ఉన్నాను. ఇదే స్మృతిలో ఇదే స్థితిలో స్థిరమయ్యి ఈ యొక్క యోగ బట్టిని సంపూర్ణం చేసుకోండి. ఈసారి ఎవ్వరికీ కూడా ఎగ్జామ్షన్ అనేది లేదు. మాట్లాడడానికి ఎగ్జామ్షన్ లేదు, అవసరమే లేదు. చక్కగా క్లాస్ తర్వాత రూమ్ తర్వాత నీకు రెడీగా ఉంటుంది. అక్కడ ఫుడ్ ఉంటుంది, నీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే లక్ష్యం పెట్టుకోండి. నేను మధుబన్ ఎలాగో వెళ్ళొచ్చు, పిలుస్తున్నారు అందరినీ, కానీ అక్కడికి వెళ్ళిన దానికంటే కూడా ఎక్కువగా నేను ఈ వాతావరణంలో ఈ మంచి ఒక స్థానంలో నేను కంప్లీట్గా ఏదైతే నేను పొందాలనుకున్నానో, ఏదైతే సాధించాలనుకున్నానో నేను సాధించాను. ఆ లక్ష్యం వరకు రీచ్ అవ్వాలనేది గోల్ పెట్టుకోండి అందరూ. అచ్చా వంశ్ ఈ బట్టికి వచ్చిందే దేనికోసం అంటే మాట్లాడుకోవడం కోసం. ఎవరితో? మీతో మీరు మాట్లాడుకోండి, బాబాతో మాట్లాడుకోండి. ఇప్పటిదాకా బయట వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, దానికోసమే మనం వచ్చింది కదా. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటాం. ఇప్పుడైతే హ్యాపీగా నేను ఎలా ఉన్నాను అని స్వయం మాట్లాడుకోవచ్చు, బాబాతో మాట్లాడుకోవచ్చు. మరి బట్టి అనేది ఏ సమయానికి తగ్గట్లుగా ఆ ప్రకారంగా ప్రోగ్రామ్స్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది కదా. అశ్వయుజ మాసంలో 3 సార్లు ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి దసరా మహోత్సవం చేస్తున్నాము, అదేవిధంగా దీపావళి పండుగ చేస్తున్నాము. అవునా? వచ్చారు కదా దీపావళి పండుగకి. అసలు ఈసారి మాత్రమే కొత్తగా వచ్చాము. మనం ఒకసారి చేతులు ఎత్తాను మీద, ఈసారి మాత్రమే కొత్తగా వచ్చాం. చాలా సంతోషం. ఫస్ట్ టైం వచ్చారు చాలా కొత్త వాళ్ళు అందరూ కూడా. సగానికంటే పైన ఎక్కువ ఉంది కొత్త వాళ్ళు వచ్చారు. చాలా సంతోషం. మరి ఇప్పుడు వచ్చినటువంటి మాసం ఏంటంటే కార్తీక మాసం. కార్తీక మాసం అంటే ఎక్కడ చూసిన శివాలయాలన్నిటిలో కూడా హర హర మహాదేవ శంభో శంకర కదా. కార్తీక ఓం నమ శివాయ అంటూ దీపాలతో ఎంత ఒక విధమైనటువంటి మంగళకరమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి వాతావరణం అనేది మొత్తం అంతటా కూడా సర్వత్రా వ్యాపించి ఉంటుంది. మరి అదే ప్రకారంగా కార్తీక మాసంలో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క స్మృతి చిహ్నంగా కూడా ఇక్కడ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ ఎదురుగా మరి అఖిల్ గారు చాలా దూరం నుంచి నందుని శివునిగా తీసుకొచ్చేసారు అన్నమాట. స్థూలంగా శివలింగాకారాన్ని కూడా భాగ్యయ్యారు. చాలా సంతోషం. అఖిల్ గారు ఒకసారి మరి ఇప్పుడు కొద్దిసేపు బాలకృష్ణయ్య గారు క్లాస్ తీసుకుంటారు. దీని గురించి బట్టి యొక్క లక్ష్యాన్ని గురించి కొద్దిసేపు 7:15 వరకు కూడా అన్నయ్య గారు చెప్తారు. 20 minutes 7:15 నుంచి 7:45 వరకు కూడా మాస్ మెడిటేషన్ చేద్దాము. అందరూ కూడా ఇక్కడ అక్కయ్య గారు అనంతలక్ష్మి గారు చేయిస్తారు. మరి 7:45 నుంచి కార్తీక మాసం సందర్భంగా ఆ కార్తీక మాసం యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియజేస్తూ ఈ యొక్క దీపాలంకార కార్యక్రమం కూడా భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో సుమారుగా 8:30 దాకా ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క బట్టి గురించి బాలకృష్ణయ్య గారు మనందరితో కూడా మాట్లాడతారు. అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మకు స్వాగతం చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవీ పరివారం, బ్రాహ్మణ కులభూషణులు, బ్రహ్మ కుమారులు అందరికీ కూడా స్వాగతము, సుస్వాగతము. వీళ్ళు చెప్తా అంటే అసలే మాట్లాడకుండా ఉంటాం కదా అనిపించింది. కానీ కొద్దిగా అనుమతి చేసుకుంటే మాటల నుంచి కూడా తప్పించుకోవచ్చని. ఎందుకంటే ఫస్ట్ లాస్ట్ టైము రామాన్యం వచ్చినప్పుడు బాబా ప్రోగ్రాంలో మనం పెడదాము,
మన డేస్ మారుతామంటే నేను నో అనలేదు, కానీ ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది అయిన విషయం నాకైతే. కానీ నో అనలేదు, వేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇబ్బంది గుర్తు రావట్లేదు, ఆనందం అనుభూతి గుర్తొస్తుంది అన్నమాట. నిజంగా మనం అందరం మొబైల్లోనే ఉన్నాం. మన పర్మనెంట్ అడ్రస్ కూడా మనవని, పర్మనెంట్ ఇల్లు కూడా మనవని, ఎన్ని టెంపరీ. కాబట్టి మనం మనుగంలోనే ఉందాం, మనసుతో మనుగంతోనే ఉందాం, మౌనంగా ఉండాలి అని ఒక సూచన చేశారు. సో ఇప్పుడు మౌనం అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా మౌనం, లేకపోతే మనకి వ్రతం ఇంట్లో పూజ ఉన్న రోజున మౌనం. సో మౌనం అంటే మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంది ఏంటంటే మాట్లాడకుండా ఉండటమే మౌనము అనుకున్నాం. నిజానికి మాట్లాడకుండా ఉండటం ఏంటంటే నిశ్శబ్దం, సౌండ్ లేకుండా ఉండటం. మరి మౌనం ఏంటంటే మనసు మౌనంగా ఉండటం. మనసు మౌనంగా ఉండటం అంటే ఆలోచన లేకుండా ఉండటమా? ఆలోచన లేకపోతే అసలు నిద్రపోయినట్టే కదా, స్తబ్దత కదా. ఇప్పుడు మనం మాట్లాడతాం అనుకోండి, ఎవరితో మాట్లాడతాం? మనం ఇతరులతో మాట్లాడతాం, పక్కన ఉన్న వాళ్ళతో. వాళ్ళు ఎవరైనా కావచ్చు, బాంధవ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, తెలుసుకోవాలనుకోవచ్చు, ఎవరైనా కూడా. వాళ్ళతో మాట్లాడినప్పుడు నిశ్శబ్దం నుంచి దూరం అవుతాం. మన మనసు కూడా ఇతరులతో మన మనసు సంభాషిస్తూ ఉంటుంది, వర్ణన చేసుకుంటూ ఉంటుంది. ఎవరితో ఏదైతే మాట్లాడాలో ఆ మాట్లాడాల్సిందని రిహార్సల్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రిహార్సల్ చేయకుండా ఉండటమే మౌనం. మనం వర్తమానంలో ఉంటాం, మన మనసు భూత భవిష్యత్ కాలాల్లో ఉంటుంది, విషయాలు మధ్యలో ఉంటుంది. ఈ విషయాలు జరిగినవి కానీ, జరగాల్సినవి కానీ, వ్యక్తిత్వాలు కానీ, సమస్యలు కానీ, సందర్భాలు కానీ, సంఘటనలు కానీ, వీటి గురించి ఏదైతే మనసులో వర్ణన జరుగుతూ ఉంటుందో, ప్రశ్న జవాబు. సుబ్బారావు, రామారావు, వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇట్లా అంటాడు, నేను ఇట్లా అనాలి అంటే ప్రశ్న నా దగ్గర ఉంది, అడిగేది నా దగ్గర ఉంది, రిజల్ట్ నా దగ్గర ఉంది. ఇక్కడ మనసుకి మౌనం ఉండదు. ఇప్పుడు మనసుకి మౌనం ఉండలేదు అనుకోండి, పైకి మౌనంగా ఉన్నాం, మనసుకి మౌనం లేదనుకోండి, నిజంగా బాబా దగ్గర పొందాల్సినటువంటి ఖజానాన్ని పొందాము, పొందాల్సినటువంటి అనుభూతిని పొందాము. మరి మౌనంగా ఉండాలి అని మనకి డైరెక్షన్ ఇచ్చారు. మౌనంగా ఉండడానికి మనం ఏ సాధన చేస్తే మౌనంగా ఉండగలుగుతాము, ఇది ముఖ్యమైన విషయం. ఏ సాధన చేస్తే మన చిత్తము స్థిరంగా అవుతుంది. చిత్తం అంటే మనసు, బుద్ధి స్థిరంగా ఉండాలన్నమాట. లోలయ మనం లేకుండా ఉండాలన్నమాట, పర్ఫెక్ట్నెస్ ఉండాలన్నమాట. సో బాబా ఇచ్చినటువంటి శిక్షణ, తండ్రి, టీచరు, సద్గురువు రూపంలో పరమాత్ముడు ఈ సంగమయుగంలో ఎప్పుడు ఊహించలేదు. గుడికి ఎందుకు వెళ్ళాము? మా చిన్నప్పుడు గుడికి వెళ్తే తప్పుని సరిదిద్దుకోవటం కోసం, చంపలేసుకున్నాడు, నా వల్ల తప్పు జరిగింది, క్షమించు, నాకు మంచిని బుద్ధిని ఇవ్వు అని చెప్పి, అంటే మనసును ప్రక్షాళన చేసుకోవడం కోసమే గుడికి వెళ్ళేవాడు. సరే ఈ రోజుల్లో ఏంటంటే రూపాంతరం చెందింది, ఏదో డబ్బులు కావాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా, ఏదో భౌతిక అభివృద్ధి కోసం భగవంతుడిని కోరుకుంటే ఆయన ఇచ్చేస్తాడు. మన కొబ్బరికాయ కొడితే ఆయన ఇస్తాడు. అంటే భగవంతుడికి మనకి రిలేషన్షిప్ ఏంటంటే నేను కొబ్బరికాయ కొడతాను, కోరుకుంటాను, ఆయన నాకు ఇస్తాడు అనేటువంటి వాళ్ళు ఉన్నటువంటి భక్తి యొక్క రూపం, ఎక్కువ రూపం, 90% రూపం ఈ స్థితిలోనే ఉన్నది. నేను మెసేజ్ చేయట్లేదు, వాస్తవాన్ని మనం ముందు అనుకుంటున్నాం అన్నమాట. కానీ భగవత్ స్వరూపం, భగవంతుడు తానే సర్వస్వము, తానే సర్వస్వంగా అయి మనల్ని నడిపిస్తాడని మనకి ఏ జన్మలను ఏ ఊహలు లేదు. సో ఆయన వచ్చాడు, మనం చేయబట్టుకొని నడిపిస్తున్నాడు, మధురమైన పిల్లలుగా నడిపిస్తున్నాడు అన్నమాట. ఆయన మనకి అలంకరిస్తున్నాడు, మనం అలంకారాన్ని స్థిరంగా ఉంచుకోవాలన్నమాట. దానికే రేపటి రోజున అంతా కూడాను మనం ఒక స్థితిని అనుభూతి చేద్దాం. అనుభూతి చేయటం వల్ల మధుమంలో బాబా ఇక్కడ ప్లే అవుతుంది, ఇక్కడ కూడా ప్లే అవుతుంది. మధుమంలో బాబా ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన పరంధామంలో ఉండొచ్చు, కానీ మన మనస్సులో ఆయన ఉంటే మనకు అనుభూతి అవుతుందన్నమాట. సో ఆ అనుభూతి చేసుకోవడానికి ఒక అద్భుతమైన సాధన ఏంటంటే పరిస్థా స్థితి. ఈ పరిస్థా స్థితిని ప్రతి వాళ్ళు కూడాను అనుభూతి చేయాల్సిందే. మన లక్ష్యమే అది. శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయ్యాము, బ్రాహ్మణ నుంచి దేవతలు కావాలి, కానీ డైరెక్ట్ కాదు. బ్రాహ్మణ్సో పరిస్థ, పరిస్థాసో దేవత. పరిస్థాల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము, కానీ మన రోజుల్లో అభ్యాసం చేయట్లేదు అనమాట. మనం ఈ రోజున ఇప్పుడు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు పూర్తిగా పరిస్థా స్థితిని అనుభూతి చేద్దాం.
ఈ ఫలిష్ఠా స్థితిని అనుభూతి చేసినప్పుడు ఆ మనసు ఎక్కడైతే స్థితమైపోతుందో మనకు ఆలోచనల యొక్క ప్రవాహం కంప్లీట్గా ప్లెయిన్ మైండ్ అయిపోతుందో అది రేపల్లా రోజంతా మనతో ఉంచుకునేదిగా ట్రై చేద్దాం. రేపల్లా మనసుకైతే నోటికైతే మామూలు అందరూ ఉంచుకుంటారు, ఎందుకంటే స్ట్రిక్ట్లీ చెప్పారు అనంతరశ్మ చెయ్యొద్దు, ఇట్లాగే ఉండాలి. ఎందుకు? వారి కోసం కాదుగా, మనందరి కోసం చెప్పారు. సో నోటికి మౌనంతో పాటు మనసును కూడా మౌనంగా ఉంచుకోవడానికి మనం ఇతరులతో మాట్లాడితే మౌనం పోతుంది, మన మనసు ఇతరులతో మాట్లాడితే మౌనం పోతుంది. కానీ మన మనసు మనతో మనం మాట్లాడుకుంటే మౌనంగా ఉన్నట్టు కంప్లీట్ ఎంటీ ఉండదు, మనసు ఖాళీగా ఉండనే ఉండదు, విషయాన్ని ఆలోచించకుండా ఉండనే ఉండదు. ఆ విషయం ఎటువంటిదై ఉండాలంటే మన పురుషార్థానికి సంబంధించినదై ఉండాలి, మన సాధనకి సంబంధించినదై ఉండాలి. తప్పకుండా మనం ఎంత మౌనంగా ఉందామంటూ వస్తాయి, కానీ దాని నుంచి జాగృత స్థితి కావాలి. ఎస్, నాకు ఇది వద్దు. ఇప్పుడు మనసులో చెప్పుకుంటే చాలు ఒకే ఒక్క పాయింట్, నేను ఇప్పుడు మనసుని మౌనంగా ఉంచుకుంటాను. ఈ బుద్ధి ఉంది చూసారా, ఇది రకరకాలుగా ఎంతమంది మానవులు ఉన్నారో అంతమంది యొక్క బుద్ధి వేరు. కానీ సంగమయుగంలో ఈ బుద్ధిని ఈశ్వరీయ బుద్ధి చేసుకోవాలి. ఇతరులలో ఉన్నటువంటి దోషాలు మనకు నచ్చవు, మరి మనలో ఉన్నటువంటి దోషాలు కూడా ఇతరులకు నచ్చవు కదా. ఇప్పుడు నాలో ఇతరులలో దోషాలు నాకు నచ్చకపోవడం కాదు, ఇప్పుడు నాలో ఉన్న దోషాలు నాకు నచ్చే స్థితి తయారు చేసుకోవాలి. అప్పుడే మనం సంపూర్ణత సంపన్నత తీసుకొచ్చుకుంటాం. దాచిపెట్టుకుంటారనమాట. మేకప్, మేకప్ తొందరగా లేస్తే మేకప్ ఏంటంటే లోపల ఉన్నది బయటికి కనిపించేది దాచిపెట్టుకుంటారు. అసలు లోపలే ఉంచుకోవద్దు. మనస వాచ కర్మణ, తనువు మనసు ధనము శివబాబా స్వీకరించేటువంటి జీవన శైలి అయి ఉండాలి. శివబాబా స్వీకరించేటువంటి వ్యవహార శైలి అయి ఉండాలి. మన సర్వస్వం ఆయనేమి తీసుకోడు, ఆయన మనకి ఇవ్వడం కోసమే. ఆయన యొక్క పురుషార్థం అంతా, ఆయన యొక్క ప్రయత్నం అంతా మనల్ని సంపూర్ణంగా తయారు చేసి ఆయనకు కావాల్సిన రూపంలో తయారు చేసి, ఆయనకి ఏ రూపంలో తయారు చేయాలనుకుంటున్నాడో మన మనసును కూడా ఆ రూపంలో మనం తయారు చేసుకోవాలి. 2 రకాల మనసులు ఉంటాయి మనకి. యాక్చువల్గా 3 ఉంటాయి, మనం 2 గురించి మాట్లాడుకుందాం. ఒకటేమో సబ్ కాన్షియస్ మైండ్, 2 కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఇక్కడే ఉన్నది, సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడో తిరుగుతుంది. అందరిది ఒక చోటకి వెళ్ళదు, ప్రతి ఒక్కరిది వేరు చోటకి వెళ్తూనే ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటి ఒక అద్దం మీద, టీవీ స్క్రీన్ మీద ఒక దృశ్యం తయారు చేసుకుంటాం మనం. ఆ దృశ్యం ఏదైతే తయారవుతుందో దానికోసమే మన జీవన ప్రయాణం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ దృశ్యం ఎట్లా ఉండాలి అంటే ఫలిష్ఠా స్టేజ్. అన్నీ అవుతాయి. ఉద్యోగం చేస్తాము, వ్యాపారం చేస్తాం, బాధ్యతలు నిర్వర్తిస్తాం. మన జన్మ ఇది. ప్రపంచంతో మరణించాలి, బాబాతో జీవించాలి. ప్రపంచంతో మరణించడం అంటే ఇంకెవరో నాకు తెలియదు, గురించి నా బాధ్యత కాదు. బాంధవ్యాలు ఉన్నాయి, కర్తవ్యాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, శారీరక సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ సమన్వయపరుచుకుంటాం. అట్ ద సేమ్ టైం మన మైండ్ మాత్రం తామరాకు మీద నీటి కొట్టిలాగా వాటి నుంచి అతీతంగా, వాటి యొక్క ప్రభావాలకు అతీతంగా, వాటి యొక్క వశం లేకుండా బాబా వశంలో జీవించడం కోసం ఈ ప్రపంచంతో మరణిస్తాం. మనసుతో బాబా ప్రపంచంతో జీవిస్తాం అన్నమాట. మనసుతో బాబా ప్రపంచంతో జీవించడానికి మంచి సాధనలు ఉన్నాయి. బట్ ఒక ముఖ్యమైనటువంటి సాధన, మనసు మౌనంగా ఉంచుకోవాలంటే ఫలిష్ఠా స్టేజ్. ఒక ప్రకాశవంతమైనటువంటి, తేజోవంతమైనటువంటి, కాంతివంతమైనటువంటి, తెల్లటి తేజస్సుతో కూడినటువంటి ఈ శరీరాన్ని, ఆ స్థితిలో మనల్ని మనం చూసుకుందాం. మన మనసు అనేటువంటి కన్ను మనల్ని ఆ రూపంలో చూడాలి. చుట్టూ తెల్లటి కాంతి, తేజస్సుతో కూడినటువంటి కాంతి కిరణాలు. నేను ఫలిష్ఠా శరీరము, ఫలిష్ఠా డ్రెస్, మెరిసేటువంటి డ్రెస్, ప్రకాశవంతమైనటువంటి డ్రెస్, ఈ డ్రెస్ని ధరించి ఉన్నాను. పదే నచ్చినప్పుడల్లా చెప్పుకోవాలి, నేను ఇప్పుడు ఫలిష్ఠా డ్రెస్లోనే ఉన్నాను, నేను ఇప్పుడు ఫలిస్తాను.
నేను ఇప్పుడు సంపూర్ణ ఫలిస్తాను, నేను ఇప్పుడు బాగా తెలుసుకున్నటువంటి ఫలిస్తాను. గ్యాప్ అన్నమాట. ప్రతి పదానికి ఒక గ్యాప్, జస్ట్ 2 సెకండ్లు, 4 సెకండ్లు, 5 సెకండ్ల గ్యాప్. ఇదే సాధన. లౌకికల్లో కూడా యోగాసనాలు చేసేవాళ్ళు ఆ భంగిమలో ఒక ఏదైతే షేప్ ఉంటుందో ఆ షేప్లో ఒక 2-3 సెకండ్లు ఉంటారు. ఆ తర్వాత కానీ మళ్ళీ మామూలు ఇంకొక ఆసనంలోకి వెళ్తారు. అట్లాగే మనం కూడాను మన పరిస్థితి స్టేజ్ని మన మనసు అనే దాన్ని కంటితోనే చూడాలి. ఎస్, నా చుట్టూ తెల్లటి కాంతి, అందరూ ఫలిస్తారు, అందరూ బాబా పిల్లలు. శివబాబాయే బ్రహ్మ యొక్క పరిస్థితి శరీరంలో వచ్చి నాతో ఉన్నాడు. మనసు ఈ విషయాలని వర్ణన చేయాలి. ఇది మౌనం అంటే. సో ఇప్పుడు 2-3 నిమిషాలు సాధన చేద్దాం. స్ట్రైట్గా కూర్చుందాం. బాబా మనకి జ్ఞానం అనేటువంటి 3వ నేత్రాన్ని ఇచ్చాడు. ఈ 3వ నేత్రం ఏంటంటే జ్ఞాన నేత్రము, మనసు అనే నేత్రము. ఈ మనసు కూడా కళ్ళే చూస్తుంది. ఇక్కడ ఉన్నదాన్ని స్థూల నేత్రం చూస్తే, మనసు అనే నేత్రం ఎక్కడో ఉన్నటువంటి దాన్ని చూడవచ్చు, ఎవరైనా చూడవచ్చు, స్నేహితుల్ని, ఆత్మీయుల్ని, పరిచయిస్తుంది. సో ఇప్పుడు ఈ మనసు అనే కన్నీ వ్యక్తులను చూసే బదులు మనల్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు మనల్ని మనం చూసుకుంటున్నాం. ఒక దివ్యమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి, నేను చెప్తున్నాను, మీరందరూ మనసులో అనుకోవాలి. ఏదైనా అనుకుంటున్నారో ఆ దృశ్యమే మన ముందు, మన మనసు ముందు కనిపించాలి. ఒక దివ్యమైన తేజస్సుతో కూడిన ప్రకాశవంతమైన కాంతివంతమైన శరీరంలో ఉన్నాను. నా చుట్టూ తెల్లటి కాంతి కిరణాలు. ప్రకాశవంతమైన కిరణాలు. నన్ను నేను పరిస్థితి రూపంలో దర్శించుకుంటున్నాను. ఆ తేలికగా ప్రకాశమయంగా ఉన్నటువంటి శరీరం, చుట్టూ తెల్లటి ప్రకాశవంతమైనటువంటి ప్రపంచం. ప్రజాపిత బ్రహ్మ బాబా దివ్య ప్రకాశవంతమైన శరీరంలో జ్ఞానశూరుడు శ్రీబాబా శ్రీబాబా యొక్క దృష్టిని స్వీకరిస్తున్నాను. బాబా యొక్క దృష్టితో నా యొక్క శరీరం అనేటువంటి భావన తొలగిపోతుంది. శరీర భావన పూర్తిగా కరిగిపోయి నేను ఇప్పుడు పరిస్థితి గమనించాను. నేను పరిస్థాను యొక్క సృష్టికి నేను ఒక అతిథిగా వచ్చాను. నేను తేలికగా ఉన్నటువంటి కాంతివంతమైన ప్రకాశవంతమైన శరీరంలో ఉన్నాను. నేను శాంతి పరిస్తున్నాను.
శాంతి సాగర్ శ్రీ బాబా యొక్క దృష్టి నాపై పూర్తిగా ఉన్నది. నేను పరిస్థిత స్వరూపంలో శాంతి సాగరుడు బాబా నుంచి దృష్టిని స్వీకరిస్తున్నాను. బాబా దృష్టి నా యొక్క సాధనకు సహకారం చేస్తుంది. బాబా దృష్టి నా మానసిక చంచలతను దూరం చేస్తుంది. నేను ఆనందపరుస్తాను. పవిత్రత పరుస్తాను. దయాపరుస్తాను. సత్యత పరుస్తాను. అవతరించినటువంటి పరుస్తాను. ధైర్యపరుస్తాను. సేవాదారి పరుస్తాను. పరిస్థితి నన్ను నిశ్చలంగా చేస్తుంది. నిశ్చలత ఉన్న చోటే చిత్తం స్థిరంగా ఉంటుంది. స్థిరమైన చిత్తంతో భగవత్ ప్రాప్తులు, భగవద్వరాలు సర్వస్వము సిద్ధిస్తాయి. సర్వ ఖజానాల పరుస్తాను. బాబాకి సర్వ గుణాల పరుస్తాను. సర్వ ప్రాప్తుల పరిస్తాను. సర్వ వరాల పరిస్తాను. సర్వ వారసత్వాల పరిస్తాను. మనసును మౌనంగా ఉంచుకున్నాం. ఎంత పరిస్థిత స్టేజ్ యొక్క అనుభూతిలో ఉంటామో అంత ఆలోచనల యొక్క ప్రవాహం తగ్గుతూ ఉంటుంది. ఎంత ఆలోచనల ప్రభావం తక్కువగా ఉంటుందో అంత మనసు మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉన్న మనసు పరమాత్మని ఆకర్షిస్తుంది. కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి ఈ స్థితిని మనతో ఉంచుకున్నాం. ఈ స్థితి తపస్య స్థితి. సముద్రం ఏ స్థితిలో ఉందో శాంతి.
5,000 సంవత్సరాలు కావలసినటువంటి ఏదైతే శక్తి ఆత్మకు అవసరం దాన్ని తీసుకుని పవిత్రంగా సర్వశక్తులతో సంపన్నంగా సర్వ ఖజానాలతో నిండుగా బాబా సన్నిధిలో విశేషంగా ఈ వాగ్దాన విధానంలో ఏకాదశి కార్తీక సోమవారం బాబా మనకు తెగో ఛాన్స్ దొరికింది. దీన్ని మనం సంపూర్ణంగా వినియోగించుకున్నాము. శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్రాభినయం చేస్తూ ఉన్నాను. ఈ శరీరము నాకు ఒక ఇన్స్ట్రుమెంట్. నేను అద్భుతమైన శక్తి, భృకుటి మధ్యస్థానంలో ప్రకాశవంతమైన నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉన్నాను. నేనాత్మను. మాస్టర్ సర్వశక్తివంతుడను. నేను కొద్ది క్షణాల కోసం, కొద్ది ఘడియల కోసం దేహ సంబంధాలు, వస్తువులు, వైభవాలన్నింటినీ విస్మరించి కొద్ది ఘడియలు
ఈ దేహానికి అతీతంగా ఈ దేహాన్ని ఇక్కడే వదిలి ఈ దేహం వంటి ప్రకాశవంతమైన సూక్ష్మ దేహాన్ని అనగా పరిశుద్ధ రూపాన్ని ధరించాను. నేను ఈ పరిశుద్ధ స్వరూపంతో నెమ్మదిగా పైకి పయనిస్తూ ఉన్నాను. సూర్య చంద్ర నక్షత్ర మండలాలను దాటి చాలా పైన నా ప్రియమైన అవ్యక్త వతంకు చేరుకున్నాను. ఈ వతనము 1000 చంద్రుల కంటే కూడా ప్రకాశవంతమైన కాంతితో విరజిల్లుతూ ఉన్నది. నేను ఫరిష్తాను. అవ్యక్త లోకంలోకి అవ్యక్త ఫరిష్తాని చేరుకున్నాను. నేను చేరుకోవడమే తదుపరి అవ్యక్త బాపదాదా నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను లైట్ వైట్ ప్రకాశవంతమైన తేలికైన దేహంలో స్థిరమై ఉన్నాను. నేను ఇప్పుడు